మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనము 37, 38 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. తర్వాత ఇక్కడే 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 36వ వచనం చూడండి. 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రములైనా ప్రభువా, మిమ్మల్ని ఎరుగక లోకములో పాపములో ఉండగా మీ కృప చేత నన్ను, నా భార్య, బిడ్డలను, కుటుంబాన్ని మీరు రక్షించారు. నీ కుమారుడుగా, మీ సేవకునిగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ దయచేశారు. మరి మీ సేవలో మీరు ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిని బట్టి మేలులన్నిటిని తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతున్నాం. సందర్భంగా చదవబడిన లేఖనాలను దీవించండి. ఈ రాత్రి మా అందరికీ మేలు కలిగించండి. పాపాత్ములకు రక్షణ కలిగించి మీ నామమునికి మహిమ కలిగించుకుందురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యములో మనము యోహాను సువార్త 18వ అధ్యాయములో ప్రియులరా, దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. విన్నారా? కనుక చాలామంది ఈ లోకంలో పుట్టారు. చాలామంది లోకంలో వాళ్ళు జీవితాలు ముగించుకొని వెళ్ళిపోయారు. అలాగని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, అంటే దేవుడు మానవుడిగా పుట్టిన సత్యం మనం ఎరుగుదాం. దేవాతి దేవుడు మానవుడిగా యేసు అని పేరున రక్షకుడిగా ఈ లోకంలో జన్మించిన సంగతి మనం ఎరుగుదాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, లేక ఎందుకు ఈ లోకంలో ఆయన మానవుడిగా పుట్టవలసి వచ్చింది అంటే, ఒక గొప్ప సత్యం చెప్పాడు. ఏమనంటే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. మీరు ఈ మాట బాగా ఆలోచన చేయాలి. మరి అక్కడున్న ఒక ఆయన పిలాతు ఏమంటున్నాడు చూడండి, 38 వచనంలో ఆఖరిలో, సత్యమనగా ఏమిటి? మీరు అన్నారు కదా, ఆయన ఏమడుగుతున్నాడు? సత్యమనగా ఏమిటి? అది ఆయన ప్రశ్న. అంటే పిలాతు అంటే ఆయన చిన్నవాడేమి కాదండి. పిలాతు అంటే రోమా గవర్నర్. ఆ దినములలో రోమా మరి సామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి మరి ఆ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, దాని అధిపతులు రోమా గవర్నర్ అన్నారు కదా. ఆయన ఆ పిలాతు ఆయన అంటున్నాడు, సత్యమనగా ఏమిటి అన్నాడు అనమాట. ఈనాడు పిల్లరా, చాలామందికి చాలా తెలుసు, కానీ సత్యం అంటే ఏమిటో తెలియదు. విన్నారా? కొంచెం బాధ కలగవచ్చు ఈ మాట అంటే, మాకు సత్యం తెలియదా అనొచ్చు. కనుక నిజమే కదా, సత్యం అనగా ఏమిటని అంత గొప్ప వ్యక్తి, అంత ఉన్నతమైన ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ఏం తెలియదు? సత్యం అనగా ఏమిటని అంటున్నాడు. అంటే తెలిస్తే అడగడు కదా. నిజమే కదా. మరి ఈ లోకంలో చాలామందికి చాలా తెలుసు, కానీ సత్యం అంటే ఏమిటో తెలియదు.
సత్యం అంటే ఏమిటి చూస్తారా? 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును అన్నాడు కదా. దేవుడు ఎవరంట? అద్వితీయుడు, సత్యవంతుడైన దేవుడు. దేవుడు సత్యవంతుడు అని మనకు అర్థమవుతుంది అనమాట. దేవుడు అంటే చెప్పండి ఎవరు? సత్యవంతుడు, అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మరి ప్రపంచమంతా చెబుతూ ఉంది. కానీ ఆ ఒక్కడే దేవుడు ఎవరై ఉండాలంటే సత్యవంతుడై ఉండాలన్నమాట. అంటే సత్యానికి ఆపోజిట్ మాట చెప్పండి, అసత్యం. తర్వాత నిజానికి ఆపోజిట్ మాట చెప్పండి, అబద్ధం కదండి. అంటే దేవుడు అబద్ధికుడు కాదు, అసత్యవంతుడు కాదు. దేవుడు అంటే చెప్పండి నిజమైన దేవుడు. దేవుడు అంటే సత్యవంతుడైన దేవుడు. అంటే దేవుడిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడంటండి. ఎంత గొప్ప సంగతో చూడండి. యేసు ప్రభువు పరలోకపు దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడంటండి. విన్నారా? చాలామంది ఎందుకు వచ్చారంటే ఒక ఉద్యమం కోసం వచ్చాను, ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఏదో కార్యక్రమం చేయడానికి వచ్చాను, ఎందుకు వచ్చారంటే ఏదేదో చెప్తా ఉంటున్నారు, వింటున్నాం కదా. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, అసలు ఎందుకు పుట్టాడు అంటే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు అనమాట. అంటే దేవుని గురించి సాక్ష్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో పిల్లరా ఒక మాట చదువుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనము 25వ వచనాన్ని చదువుతున్నాను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమీన్ అన్నాడు అనమాట. అంటే దేవుడు యుగాయుగాలుగా ఉండేవాడు, తరతరాలుగా ఉండేవాడు, ఆయనే స్తోత్రార్హుడైన దేవుడు. అయితే ఏం జరిగింది? దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు. విన్నారా పిల్లరా? దేవుడు సత్యవంతుడు అనేది మనకు అర్థమైంది. అయితే ఆయన సత్యాన్ని మార్చారు, దేవుడిని మార్చారు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు. అక్కడే 1వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను అన్నారు. విన్నారా? దేవుడు అంటే చెప్పండి ఎవరు? అక్షయుడు అంటే క్షయము కానివాడు, ఒక తరములో ఉండి తర్వాత తరములో లయమైపోయేవాడు కాదు దేవుడు అంటే. దేవుడు అంటే అక్షయుడు అనగా క్షయము కానిది, యుగాయుగాలుగా ఉండేవాడు దేవుడు, సత్యవంతుడు దేవుడు, నిజమైన దేవుడు కదా. దేవుడు అనే పదానికి అర్థం కనపడుతుంది అనమాట. ఏం చేశారు? అక్కడ 4 రూపాలు మార్చారు. 1 మనిషే దేవుడు అన్నారు, 2 పక్షే దేవుడు అన్నారు, 3 జంతువే దేవుడు అన్నారు, 4 పురుగే దేవుడు అన్నారు. అంటే దేవుని యొక్క ఆయన స్వరూపాన్ని వాటి స్వరూపానికి ప్రతిమా స్వరూపాలుగా మార్చివేశారంట. అందుకని 25వ వచనంలో దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చారు, సృష్టికర్తకు బదులుగా చెప్పండి ఎవరిని పూజిస్తున్నారు? సృష్టమును. మనిషి దేవుడు చేసిన సృష్టం లేక దేవుడు సృజించాడు, తన హస్తాలతో సృజించాడు. అలాగే పక్షులు కానీ జంతువులు కానీ పురుగులు కానీ దేవుని వాక్కు చేత కలుగుగాక అంటే కలిగినాయి. చూడండి, దేవుడు పుట్టించిన వాటిని మానవుడు దేవుడని చెప్పండి ఏం చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడు అనమాట. ఎంత విచారమో చూడండి, ఎంత అబద్ధమో చూడండి. అందుకనే దేవుడు పిల్లరా, ఆ దేవుడు ఎవరో చెప్పటానికి యేసు అని పేరున్న మానవుడిగా, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చిందంటే మానవుడు సత్యాన్ని చెప్పండి ఏం చేశాడు? మార్చేశాడు, అసత్యమునకు మార్చేశాడు. అది దేవుడిని మార్చాడు. పిల్లరా, పురుగుల రూపానికి, జంతువుల రూపానికి, పక్షుల రూపానికి, మనుషుల రూపానికి
దేవత్వాన్ని మార్చి పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు. ఇలాగా ఎంతమంది అంటే చెప్పండి, ఎంతమంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే, మనమందరము గొర్రెల వలె, చెప్పండి తర్వాత మాట, అందరా కొందరా? భూమి మీద ఉన్న అందరూ, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులు అందరూ కూడా ఏకంగా కూడి చెవియొగ్గమంటున్నాడు. ఏంటి అంటే, ఇదిగో అందరూ కూడా దారి తప్పిపోయారు. మానవులందరూ కూడా తమకిష్టమైన ద్రోవకు తొలగిపోయారు. వింటున్నారా? కనుక ప్రియులారా, దేవుడిని మార్చేసి, దేవుడు ఎవరో తెలియకుండా ఆ సత్యాన్ని మార్చివేశారు. అందుకని సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చానన్నాడు. ఎవరైనా అంటే చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. అంటే కిందేమన్నాడు? తేజస్సు అన్న దగ్గర లేక ప్రతిబింబం అంట. ఈ సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన ఈయన ఎవరంట? ఆయన దేవుని యొక్క ప్రతిబింబం, లేక దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటే దేవుని యొక్క ప్రతిబింబము అని చెప్పబడింది అన్నమాట. దేవుడిని ఎవరైనా చూశారా అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎవరును ఎప్పుడును ఏ మనుషుడును ఆయన్ని చూడలేదు, ఏ తరములోనూ చూడలేదు. ఎందుకంటే దేవుడిని చూచిన ఏ నరుడు కూడా బ్రతకుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఇప్పుడు మరి దేవుడు ఎవరో, మానవులకి దేవుడు ఎవరో తెలియాలంటే ఏం చేయాలి? తెలిపేవాళ్ళు కావాలి కదండి. దేవుడు ఎవరో ఎవరు చూడలేదు, ఎన్నడూ చూడలేదు. మరి ఆ దేవుడు ఎవరో ఆయన గురించి చెప్పేవారు కావాలన్నమాట. అందుకొచ్చాడంట. ఈయన ఎవరంటే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, అంటే దేవుని యొక్క ప్రతిబింబం. ప్రతిబింబం అంటే మనకు అర్థం కావాలన్నమాట. ఒక అద్దం దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే చెప్పండి, ఎవరు కనపడతారు? అద్దం ఎదుట నేను నిలబడితే నేనే కనపడతా. అద్దం ఎదుట మీరు నిలబడితే మీరే కనపడతారు. ఎవరు నిలబడితే వారే. అంటే నా యొక్క స్వరూపము అద్దములో కనబడద్ది. నా రూపమంతా, నేను వేసుకున్న డ్రెస్సు, ఎంత ఎత్తున్నాను, ఏ రంగులో ఉన్నాను, అంతా మళ్ళీ అద్దంలో కనపడుతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే ప్రతిబింబం అన్నారనమాట. అంటే దేవుడు అదృశ్యుడు, యేసు చెప్పండి ఎవరు? మానవుడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రతిబింబం ఎవరు? యేసు ప్రభు అనమాట. మీకు అర్థమవుతుందా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అన్నాడు. అక్కడ ఫుట్ నోట్లు ఏమన్నాడు? లేక ప్రతిబింబం అన్నాడు కదండి. తేజస్సు అంటే దాని అర్థం ఏంటి? 3 అని ఫుట్ నోట్లు ఏమన్నాడు? లేక ప్రతిబింబము. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే లేక ప్రతిబింబం అంటే దేవుడు యేసు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దేవుడిని చూస్తే యేసుని చూడక్కర్లా, యేసుని చూస్తే దేవుడిని చూడక్కర్లా. ఈయనే ఆయన, ఆయనే ఈయన అని దేవుని వాక్యం చెప్తా ఉందన్నమాట. తర్వాత ఏం చెప్పాడు చూడండి అక్కడే. లేక మీరు ఈ ప్రతిబింబం అనే దగ్గర ఒక చిన్న మాట మనం ఎలా ఒప్పుకుంటామంటే మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వస్తే దేవుడు ఏం చేశాడు? దాన్ని పాయలు చేశాడు. ఆయన అదృష్టుడిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. తన ప్రజలను విమోచించి కనానుకు నడిపిస్తూ ఉండగా అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దేవుడు మహత్యం గలవాడు. ఇప్పుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు యేసని పేరున. మరి కానా వివాహంలో నీళ్ళను ఏం చేశాడు? ఆయన ద్రాక్షరసముగా మార్చాడు. ఇంకో సంగతి చెప్తాను చూడండి. పేతురు మరి భయపడతా ఉండగా సముద్రం మీద నడిచినప్పుడు సముద్రం మీద ఆయన ఏం చేశాడు? నడుచుకుంటూ వచ్చాడు కదా. పాత నిబంధనలో సముద్రాన్ని పాయలు చేశాడు, కొత్త నిబంధనలో సముద్రం మీదే నడిచి వచ్చాడు. అదృశ్యుడైన దేవుడు పాయలు చేస్తే దుష్టుడైన యేసు అని పేరున వచ్చిన ఆ దేవుడు సముద్రం మీదే నడిచాడు కదా. ఇది ఎవరు సాధ్యం? సముద్రాన్ని పాయలు చేయటం దేవుని సాధ్యం, సముద్రం మీద నడవటం దేవుని సాధ్యం. అది మనుషులైతే నడవలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పేతురికి ఈత వచ్చు. పేతురు దోనిలో తెల్లవారు లేస్తే సముద్రంలో తిరుగుతాడు, మరి వెళ్ళి వస్తూ ఉంటాడు అనుకోండి.
ఏనాడైనా ధోని లేకుండా నడిచి వెళ్తాడా? మీకు చెప్పింది అర్థమైందా? ఏనాడైనా ధోని లేకుండా పేతురు సముద్రం మీద నడిచి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకంటే మానవుడు రోజు ధోని వేసుకొని సముద్రంలో తిరిగినా ఏ ఒక్కరోజు కూడా ధోని లేకుండా దిగితే ఏమైపోతాడు చెప్పండి? మునిగిపోతాడు. కనుక యేసు సముద్రం మీద నడుచుట చూచి అని ఉందన్నమాట. అంటే ప్రతిబింబం అనే మాట ఆయన పాత నిబంధనలో దేవుడిగా ఏదైతే చేశాడో అదృశ్యుడైన దేవుడు క్రొత్త నిబంధనలో యేసు అని పేరున వచ్చిన ఆయన కూడా అదే చేశాడనమాట. ఉదాహరణకి ఐగుప్తులో నేలను ఏం చేశాడు? రక్తంగా మార్చాడు, నదులను. మరి కానా వివాహంలో నేలను ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు, ఎర్రని నీళ్లు. విన్నారా? కనుక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అదృశ్యుడిగా దేవుడు చేసిన అద్భుతాలు, దృశ్యుడిగా మానవుడిగా యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఉన్నాయి అన్నమాట. అందుకని ఆయన ప్రతిబింబము, ఈయనే ఆయన, ఆయనే ఈయన. మీరు బాగా ఆలోచన చేసి చెప్పాలి. అద్దం ఎదుట నిలబడినప్పుడు ఈయన ఎవరు, ఆయన ఎవరు? నేను అద్దం ఎదుట నిలబడ్డానండి, ఇది అద్దం. ఇప్పుడు నేనెవరిని, అద్దంలో ఉన్న ఆయన ఎవరు? ఏమండి, మీకు అర్థమైంది? నాకు వచ్చిన నేను అద్దం ఎదుట నిలబడ్డా, ఇప్పుడు అద్దంలో ఒక ఆయన కనపడుతున్నాడు, నేనేమో ఇక్కడ కనపడుతున్నా. ఈయన ఎవరు, ఆయన ఎవరు? చెప్పండి. మీరు ఎన్ని రోజులు చెప్పుకున్నా ఈయన ఆయన, ఆయనే ఈయన అంటారు, అంతే కదా? ఏం మార్పు లేదు. నేను ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా అదే జవాబు చెప్తారు. మీరు పిల్లరా, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే అదృశ్యుడైన దేవుడిని ఎవ్వరు చూడలేదు. కానీ అదే దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఆ దేవుడు ఏమైతే చేశాడో మానవుడిగా ఈయన కూడా ఏం చేశాడు? అవే చేశాడు. ఊరికే నేను 2 ఉదాహరణలు చెప్పాను మీకు బైబిల్లో. మీరు అలా చూసుకుంటూ వెళ్తే కోకొల్లాలుగా ఉంటాయి అన్నమాట, కోకొల్లాలుగా ఉంటాయి. అదృశ్యుడిగా ఆయన ఏం చేశాడో దృశ్యుడిగా ఈయన అదే చేశాడు. ఆయన దేవుడిగా ఉన్నాడు, ఈయన మానవుడిగా ఉన్నాడు. అందుకనే ఈయనకేమని పేరు వచ్చిందంటే దైవ నరుడు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను చెప్పండి నరుడు అన్నారు, దైవ నరుడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మానవుడయ్యాడు. పిల్లలు ఆలోచించండి. ఎందుకయ్యా అంటే సత్యముని గురించి సాక్ష్యం అవటానికి, అంటే దేవుడు ఎవరో తెలియపరచడానికి. ఎలా సాధ్యము? ఒకటి, ఆయన మహత్యాలు చూసాము, అంటే ప్రతిబింబం అనేది. రెండో సంగతి చూడండి, అక్కడే 1వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అన్నాడు. విన్నారా? ఆయన తత్వం, దేవుని తత్వం. తత్వం అంటే దేవుని యొక్క మరి గుణగణాలు, ఆయన తత్వం. ఏంటో ఈయన పద్ధతి మనకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం కదా, విన్నారా ఎప్పుడైనా? అలాగా ఈయన ప్రవర్తన ఏంటి ఎట్లా ఉందంటారు కదా. దేవుని యొక్క గుణగణాలు చెప్పండి. ఆయన గుణాలు చెప్తారా? దేవుని గుణాలు, ఆయన లక్షణాలు: పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము, న్యాయము కదండి. ఇక ఇలా చెప్పుకుంటా పోతే ఆయన యొక్క తత్వము, లేక ఆయన ప్రవర్తన, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, బైబిల్ అంతా ఒకే ఒక మాట చెప్పొచ్చు అనమాట. దేవుడు పాపము లేనివాడు. అదృశ్యుడైన దేవుడు ఎవరు చెప్పండి? పాపం లేనివాడు. మరి దృశ్యుడైన మానవుడుగా ఉన్న యేసు ఎవరు చెప్పండి? ఏమండి, అసలు ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక మానవుడు ఆయన యేసు. ఏమని చెప్పాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేస్తారు అని. విన్నారా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేస్తారు? నా మీద ఎవరు నేరం మోపుతారు? ఉదాహరణకి మన మీద, అందరి మీద ఒకే నేరం ఉండకపోయినా, నా మీద ఒక నేరం, నీ మీద ఒక నేరం, మన మీద వచ్చిన వాళ్ళందరి మీద ఏదో ఒక నేరం మోపబడుద్ది. దొంగలించకపోయినా అబద్ధం ఆడతాం, అబద్ధం ఆడిపోయినా మరి బూతులు ఆడతాం, ఇంకేవో రకరకాల పాపాలు, ఏదో పాపానికి మన మీద నేరం మోపబడుద్ది. కానీ ఏ పాపం లేని వాడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. ఎలా సాధ్యమైంది అంటే, నిజమే, ఆయన మానవుడు కాదు, ఆయన దైవ నరుడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చినవాడు. అందుకని ఇప్పుడు దేవుని ప్రతిబింబంగా ఉన్నాడు. దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే దేవుని గుణగణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు అని చూపించాడండి. మీకు అర్థమైందా? బాబయ్య,
నువ్వు అనుకున్న ఆ దేవుడు ఎలా ఉండాలి అంటే, నువ్వు సేవించే ఆ దేవుడు ఎలా ఉండాలి అంటే పాపము లేని దేవుడుగా ఉండాలి. అది ఈ రాత్రి కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చావు అని అంటే ఏం చెప్తున్నాడు ఆయన? సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అంటే ఏమైంది? సత్యానికంటే సత్యాన్ని ఏం చేశారు? అసత్యంగా మార్చారు. సృష్టికర్తకు బదులుగా సృష్టిని సేవిస్తున్నారు. రూపాలు మార్చారు. పక్షుల రూపం, మానవుల రూపం, జంతువుల రూపం, పురుగుల రూపానికి దేవుని రూపాన్ని మార్చేశారు. మానవుడు మార్చేశాడు, దేవుడినే మార్చేశాడు. అసలు పిల్లలు ఆలోచన చేయండి. అందుకనే దేవుడు ఇదిగో ఈయన అని చూపించడానికి వచ్చాడంటే, ఇలా ఉంటాడు దేవుడు. ఆయన అద్వితీయుడు, ఆయన సత్యవంతుడు, ఆయన అక్షయుడు. విన్నారా? ఆయన యుగ యుగాలుగా ఉన్నవాడు అని ఆయన తత్వం యొక్క మూర్తిమంతముగా చూపించాడు. రెండో మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 5:20 చూడండి. ఏమన్నాడు? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదమంటున్నాడు. దేవుని కుమారుడు అనగా యేసు ఎందుకు వచ్చాడంట? ఆయన వచ్చిన కారణం ఇక్కడ చెప్తున్నాడు. మనం యోహాను సువార్త 18లో ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చితిని అన్నాడు కదా. అక్కడేమో సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఇక్కడేమంటాడు? సత్యవంతుడైన దేవుడిని ఎరగవలనని. ఈ రాత్రి నువ్వు ఎవరిని ఎరగాలి అంటే, లేక ఎవరిని తెలుసుకోవాలి అంటే, సత్యవంతుడైన వానిని నువ్వు తెలుసుకోవాలి, ఎరగాలి. తర్వాత ఏం చేశాడు చెప్పండి? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడంటండి. అంటే వివేకం, ఆలోచన, జ్ఞానం ఇచ్చున్నాడంట. ఎందుకు ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే, అదిగో ఆ సత్యవంతుడైన దేవుడిని నువ్వు ఎరగాలని. అంటే మనం వివేకం ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభువారు. చూడండి దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 53వ కీర్తన చూడండి, లేక 14వ కీర్తన అయినా మీ ఇష్టం. 2 కీర్తనలు ఇంచుమించుగా అట్లాగా రాయబడ్డాయి. 53వ కీర్తన లేక 14వ కీర్తన. ఏమన్నాడు? ఎవరు? అసలు కొంతమంది దేవుడు లేడని వాళ్ళు ఉన్నారు కదండి. తర్వాత 2వ వచనం చూడండి, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడంట. ఏమయ్యారు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడను తప్పకుండా అందరా కొందరా. విన్నారా? 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఏం కలిగంట? మీరు చెప్పాలన్నమాట. సంపద కలిగా, వివేకం కలిగా. మాకు భార్య పిల్లలు కలిగి ఉన్నారండి, మంచిదే. పొలాలు కలిగి ఉన్నాయండి, మంచిదే. వెండి బంగారాలు కలిగి ఉన్నాయండి, మంచిదే. పదవులు, ఆధిపత్యాలు కలిగి ఉన్నాయండి, మంచిదే. ధనధాన్యాలు కలిగి ఉన్నాయండి, మంచిదే. కానీ వివేకం కలిగి ఉన్నావా? వివేకం, ఆలోచన కలిగి ఉన్నావంటే బైబిల్ ఏం చెప్తుంది? వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడంటే ఏమైంది? మానవుని యొక్క వివేకం ఏమైందంటే దారి తొలగిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావురా బాబు అంటే దేవుని దగ్గరికి. కానీ వెళ్తున్నావా? నిజమైన దేవుని ఎదుకు వెళ్తున్నావా? వివేకం కలిగి వెళ్తున్నావా అంటే లేదు. చూడండి, కావాలితే మీకు రుజువు చేస్తాను దేవుని వాక్యముల నుండి. యెషయా గ్రంథం చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో కొన్ని మాటలు మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. 18వ వచనం చూడండి, ఏమన్నాడు? 44:18 ఎవడను ఆలోచన చేయుడు అన్నాడు అనమాట. తర్వాత 18వ వచనంలో 18వ వచనం వారు వివేచింపరు గ్రహింపురు అన్నాడు. 19వ వచనం చూడండి, ఎవడను ఆలోచన చేయుడు అంటున్నాడు. 19వ వచనం ఆఖరి మాట చదవండి, యోచించుటకు ఎవనికి తెలివి లేదు,
వివేచన లేదు అంటున్నాడు. విన్నారా? వివేచన లేదు, గ్రహింపు లేదు, ఆలోచన లేదు, యోచన లేదు, వివేచన లేదు, తెలివి లేదు, ఎవనికి లేదు అనే మాట చెప్తున్నాడు. అందుకనే దేవుడు వివేకం ఇవ్వటానికి వచ్చాడంట. మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుడు వివేకం ఇవ్వటానికి వచ్చాడంట. యెషయా కాలంలో ఇక్కడ వివేకం లేదు, ఆలోచన లేదు, గ్రహింపు లేదని ఎందుకు అంటున్నాడు? వచనం 14 చూడండి, ఆఖరి మాట, ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచునన్నాడు. అంటే ఒక చెట్టు సంగతి చెప్తున్నాడు ఇక్కడ. ఒక చెట్టు నాటాడంట ఒక వ్యక్తి. ఒక మొక్క నాటితే ఆ మొక్క ఏమైంది చెప్పండి? పెరిగి పెద్దదయ్యి చెట్టు అయింది కదా. మరి దాన్ని పెంచేది ఎవరు? వర్షం అన్నాడు. అంటే దేవుడు కురిపించే వర్షం. ఒకడు ఒక మొక్కను నాటగా దానిని వర్షం పెంచును అన్నాడు అనమాట. అంటే దేవుడే పెంచేవాడు. నాటేది ఎవరైనా, పెంచేది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు 14 వచనం చూడండి, మొదటి నుంచి. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొని ఉన్నాడు. నాటబడిన చెట్టు, పెరిగిన చెట్టు, పెద్దదైన చెట్టు. తర్వాత ఒకడు దేవదారు చెట్టును నరకాలనుకున్నాడు. ఎందుకు? అక్కంది పొలాలేమి లేవయ్యా, మరి ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి అంటది కదా. పల్లెటూరులో ఏమంటారు? మన పల్లెటూరులో ఏంటి వెళ్ళిపోతున్నావేంటి, పొయ్యి ఏం పెట్టి అడ్డించమంటావు? ఇప్పుడంటే ఇవి వచ్చినాయి ఈ గ్యాస్ బండ్లు కదండి. అప్పుడు పూర్వం పొలాలే కదా, పొలాలు పోయే పిడకలో చెప్పండి, మీకు గుర్తొచ్చి నేను చెప్పండి. ఎన్నో రకరకాల వంట చేయటానికి ఎక్కువ పొలాలు ఉపయోగించేవాళ్ళు. నరుకొచ్చేవారు, ఇంటి దగ్గర మొద్దులుంటే నరికేవారు. పొలాలు కొట్టి అప్పచెప్తే కానీ అక్క వంట చేసేది కాదు. ఒకవేళ పొలాలు లేవనుకోండి, ఏమంటది? ఏంటి వెళ్ళిపోతున్నావేంటి, ఏం పెట్టి వండమంటావు? ఇక ఈయన ఆ రొసరొసలు అర్థ గొడ్డలు పట్టుకొని వెళ్ళిపోయేసరికి ఒక చెట్టు కనపడిందంట. వెళ్ళిపోతే ఆ చెట్టు నరికేశాడు. నరికేసి ఏం చేశాడు చూడండి దేవుని వాక్యంలో. పిల్లరా, 15వ వచనంలో ఆ చెట్టును నరికినప్పుడు ఒకడు పొయ్య కట్టెలకు వాటిని ఉపయోగించును అన్నాడు. వాటిలో కొంత తీసుకొని చలి కాసుకొను అన్నాడు. తర్వాత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొని అన్నాడు. తర్వాత ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొని దానికి నమస్కారం చేయనున్నాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలిపడును అన్నాడు. 16 వచనం చూడండి. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొద్దువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందిగా చలి కాసుకుంటున్నాడు. ఆహా, చలి కాసుకుంటేనే వెచ్చగా ఉన్నది అని అనుకొనిచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తమకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలిపడుచు నమస్కారము చేయొచ్చు. నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. ఇప్పుడు 18 చదవండి. వారు వివేచింపరు, గ్రహింపరు. 19 చదవండి. ఎవడనో ఆలోచన చేయడు. ఆఖరి మాట చదవండి. యోచించడు, ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. ఎవరో నాటిన చెట్టు, వర్షం పెంచగా పెరిగిన చెట్టు, ఒకడు దాన్ని కొట్టగా నరకబడిన చెట్టు. అందులోనే 3 భాగాలు చేశాడు. కొన్ని ఏమో ఇగో తీసుకో వండు అన్నాడు. ఏది? పొద్దున అడిగింది అక్క, పొలాలు లేకుండా ఎట్లా వెళ్ళిపోతున్నావని. ఇగో పొలాలు తెచ్చారంటే ఆమె వంట చేయటం మొదలెట్టింది. చలికాలం కదా, చలి కాసుకున్నాడంట కొన్ని పొలాలు. సరే, మొదల మొద్దు బాగా ఉందని చెప్పి దానికి ఒక రూపం చెక్కాడంట. అబ్బో, మనిషి రూపం వచ్చేసింది దానికి. చెక్కేసరికి 2 ముక్కులు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కన్నులు, 2 చెవులు ఎన్ని పెట్టేశాడు చెక్కుల్లో. ఒక రూపం వచ్చింది. ఇక ఇదే దేవుడు అన్నాడు. ఏది చెప్పండి? మొద్దే దేవుడు. ఒకడు నాటబడిన చెట్టు, వర్షం పెంచబడిన చెట్టు, ఒకడు నరకబడిన చెట్టు. అన్నిటికీ వాడుకోగా ఇక మిగిలిన దుండు ఉంది కదా, అంటే ముద్ద అనమాట. మొదలు అది ఒక రూపం ఏర్పాటు చేసి, నీవే నా దేవుడువు, చెప్పండి, నీకే నా నమస్కారము, కనుక నీవే నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడంట. విన్నారా? నీవే నా దేవుడువు, నన్ను రక్షింపమని చెప్పండి. ఏం చేస్తున్నాడు? ప్రార్థించును అన్నాడు. చూసారా పిల్లరా? దేనికి నువ్వు చేసేది
నీ పూజ దేనికి? నీ దేవుడు ఎవరు? ఆలోచన చేయవా? యోచన చేయవా? అందుకని కీర్తన 53:2 అన్నాడు, వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. ఇక్కడేమంటాడు? వివేకం లేదు, ఆలోచన లేదు, యోచన లేదన్నాడు. అరే నువ్వే నాటావు కదా, పెరిగింది కదా, నువ్వే దాన్ని కొట్టావు కదా, చనిపోయింది కదా, మరి చనిపోయేది నీకు ఎట్లా దేవుడు అవుతుంది అని యెషయా ఆ దినాలలో ప్రజల యొక్క అవివేకం చూసి, ఆ దినాల్లోనే కాదండి, ఈ దినాల్లో కూడా పిల్లరా, మానవుడు దేవుని యొక్క భ్రమలో ఉండిపోయాడు. దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు అనుకొని లోకంలో ఉన్న వాటిని, సృష్టిలో ఉన్న వాటిని పిల్లరా వాటిని దేవుడుగా చేసుకొని సాగిలిపడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. అందుకని దేవాతి దేవుడు మానవుడిగా యేసు అని పేరుని ఎందుకు వచ్చాడంటే చెప్పండి, గుర్తుందా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. నువ్వు ఎవరిని ఎరగాలి ఈ రాత్రి? అమ్మా బాబు, నువ్వు ఎవరిని ఎరగాలి, లేక ఎవరిని తెలుసుకోవాలి? అర్థమైందా? సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి ఏమిచ్చాడు? వివేకం ఇవ్వటానికి వచ్చాడు. మొదటి మాట సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడని. తర్వాత రెండో మాట వివేకం ఇవ్వటానికి వచ్చాడు. మీరు ఎరగండి, ఎవరు దేవుడు ఎరగండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. మీకు ఇదేంటి చెప్పాలి మీరు? వాటర్ బాటిల్ కదా. మీకు ఈ వాటర్ బాటిల్ కాదు, ఇది పాల బాటిల్, రండి తీసుకెళ్ళండి ఉచితంగా అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? ఈ తాడువై పాస్టర్ గారికి ఏదో మొత్తానికి మతి చెల్లించినట్టు ఉంది, వాటర్ బాటిల్ పట్టుకొని ఏమంటున్నాడు అంటున్నాడా లేదా? అంటారా లేదా? మీరు అంటారు కదా. వాటర్ బాటిల్ పట్టుకొని పాల బాటిల్ అంటే మీరు నన్ను చాలా చులకనగా చూస్తారు. పిల్లరా, మరి దేవుడిని పక్కన పెట్టి ఒక ముద్దు పట్టుకొని ఇదిగో ఇదే తుంటు, ఇదే దేవుడు అంటే చెప్పండి, వివేకం ఉందా లేదా? మీరు వాటర్ బాటిల్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు జ్ఞానం ఉంది కదా, ఇది వాటరో పాలో ఏముంది? మీకు తెలివి ఉంది, వివేచన ఉంది కదా. లోక సంబంధమైనవి మరి వెండి బంగారాలు కొనడానికి వెళ్ళినప్పుడు, వస్త్రం కొనడానికి వెళ్ళినప్పుడు, ఏవో వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? కొంచెం ఆలోచన చేస్తాం. కొంచెం నాణ్యమైనవి కొనటానికి చూస్తాం. లోకంలో ఉండే వాటికే ఇంత నువ్వు జ్ఞానం ఉపయోగిస్తే, నిత్యము ఉండేదానికి, దేవునితో ఉండేదానికి నువ్వు ఎంత జ్ఞానం ఉపయోగించాలి, ఎంత తెలివి ఉపయోగించాలి? నీకు నాకు లేదులే. దేవుని వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని చూస్తే మనం వెతకలేకపోతున్నాం, మన జ్ఞానం సరిపోలేదు. కానీ ఆ దైవ కుమారుడు, దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, సత్యవంతుడైన వాణిని నువ్వు ఎరగవలనని నీకు వివేకం ఇవ్వటానికి వచ్చాడు, జ్ఞానం ఇవ్వటానికి వచ్చాడు. చెప్పండి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయి? యేసు ప్రభువులో ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేస్తే నిజమే కదా. ఆ దేవుడు ఎవరో, ఆ సత్యవంతుడైన వాడు ఎవరో నువ్వు ఎరగవలనని ఆ కుమారుడు వచ్చి నీకు వివేకం ఇవ్వటానికి వచ్చాడు. అర్థమైందా? నువ్వే నాటావు, నువ్వే పెంచావు, నువ్వే కొట్టావు, నువ్వే వాటిని నరికి నువ్వు 3 ముక్కలు చేసి అందులో ఒకటి దేవుడు అంటున్నాడు. ఈ దినాల్లో పిల్లరా, మానవుడు దేవుని విషయంలో దారి తప్పిపోయాడు. దేవుడు ఎవరో ఎరగనిటువంటి స్థితిలో ఉండిపోయాడు. తర్వాత చూడండి ఏమన్నాడు దేవుని వాక్యంలో. మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడన్నాడు. 1 ఆయన సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, 2 ఆయన వివేకం ఇవ్వటానికి వచ్చాడు, 3 నిత్య జీవము ఇవ్వటానికి వచ్చాడు. కుమారుని యందే ఏముందంట? ఎవరి కుమారుడు? ఎలా నిత్య జీవం అంటే, యోహాను రాసినటువంటి మరి సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఈ కుమారుడు, దేవుని కుమారుడు మానవుడిగా వచ్చాడు, యేసు అని పేరున వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చెప్పాడు కదండి. ఏమని చెప్పాడు? 10వ అధ్యాయం 45వ వచనంలో 2వ భాగంలో ఏం చెప్పాడంటే చూడండి, అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినన్నాడు. ఒకటి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, 2 వివేకం ఇవ్వటానికి వచ్చాడు, 3 ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే చాలామంది అంటారు ఈయన తెల్లోళ్ళ దేవుడు అండి, మనం వీళ్ళకి ఓట్లు ఎత్తే మన రాజ్యం అంతా, మన భారత రాజ్యాంగం అంతటిని తీసుకెళ్ళిపోతారు వీళ్ళు అంటున్నారు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? రాజ్యం కొరకు కాదు, ఈ లోక సంబంధమైన అధికారాల కోసం కాదు. ఆయన నీ కోసం నా కోసమే వచ్చాడు. దేవుడు ఎవరో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఆ సత్యవంతుడైన వాణిని నువ్వు ఎరగాలని వివేకం ఇవ్వటానికి వచ్చాడు. అయితే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచటానికి కోసం నీ కోసం ప్రాణమే ఇచ్చాడండి. తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను, అనేకులకు విమోచన క్రయధనముగా, అనగా పిల్లల పాపం నుంచి మానవులను, అనేకులను, అందరినీ విడిపించడం కోసమే, తన ప్రాణం ఇచ్చుట కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. బాబయ్య విన్నావా అమ్మా? ఆయన ప్రాణం తీయటానికి వచ్చిన వాడు కాదు, ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. ఆయన నీ కోసం, నా కోసం, మన కోసం, అందరి కోసం కదండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మానవుడు దేవుని గురించిన సాక్ష్యం లేనివాడు, దేవుని గురించిన మరి వివేకం లేనివాడు ఎక్కడికి పోతున్నాడు అంటే, మానవుడు ఎక్కడికి పోతున్నాడు అంటే దేవునిని ఎరుగక నాశనానికి వెళ్ళిపోతున్నాడు, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. ఆరని అగ్ని కదండి, ఆరని అగ్ని గుండానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పాపం దాని జీతం మరణం. మరణిస్తే చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలం చెప్పండి, అగ్నితో కాలిపోయేటువంటి ఆ గుండంలో పిల్లల పాలు పొందవలసిన సమయం అనమాట. అది 2వ మరణం అన్నాడు. అందుకనే మానవుడు ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి విడిపించబడేదానికోసమే, అగ్నిగుండం నుంచి విడిపించేదానికోసం, మరణం నుండి విడిపించేదానికోసం, పాపం నుండి విడిపించేదానికోసం, ఆ నిత్య శిక్ష నుండి విడిపించేదానికోసమే విమోచకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరండి పాపులు అంటారా? ఏమండి ఎవరండి పాపులు? మా ఊర్లో లేదే, మా వీధిలో లేదే అంటే ఇక అంతకు మించిన అబద్ధం ఏది లేదు. బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని కదండి. ఏ భేదము లేదు, మనుజులందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, మనుజులందరూ పాపము చేసి, ఏకముగాను త్రోవను తప్పిరి భువిలో యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా. యేసు ప్రభుని నమ్మి రక్షణ పొందరే జనులారా కదండి. యేసు ప్రభువుని నమ్మి ఏం పొందాలంట? రక్షణ పొందాలంట. ఎందుకు? మనమందరం కూడా ఏ భేదం లేకుండా అందరం పాపం చేసి, పాపము ద్వారా జీతం మరణం తెచ్చుకున్నాం. అగ్నితో గంధకాలతో మండే గుండములో పాపానికి జీతం పిల్లరా. అందుకని పాప మరణ నియమాల నుండి విడిపించే విమోచకుడిగా ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఏమండి ఎవరైనా ఏమి ఇవ్వటానికి వచ్చారంటే బట్టలు ఇవ్వటానికి వచ్చారు, వస్తువులు ఇవ్వటానికి వచ్చారు, ఏదేదో మరి ఇవ్వటానికి వచ్చారని చెప్పారు. కానీ కదండి ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు అని ఒక్కని గురించి చెప్పండి, చెప్పగలుగుతుందా లోకం? చెప్పలేదు. ఎందుకంటే ఒకే ఒక్కడు దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్యాయమైన తీర్పు పొందాడు కదా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఆ పొంతు పిలాతు ఎదుట అన్యాయమైన తీర్పు నొందిన వాడే. దేహమంతా కొరడ దెబ్బలు, మోమంతా ఉమ్మివేతలు, తలపైన ముళ్ళ కిరీటం, 2 కర్రలకు, ఒక నిలువు కర్రకు, ఒక అడ్డకరకి, 2 చేతుల్లో శీలలు, 2 కాళ్ళు దగ్గర పెట్టి
పొడుగాటి మీకు కొట్టారు. క్రింద ఉన్న ఆకాశానికి పైనున్న చెప్పండి, క్రింద ఉన్న భూమికి పైనున్న ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తుడిగా కదండి. క్రింద ఉన్న భూమికి పైన ఉన్న ఆకాశానికి మధ్యలో ఆ నిలువు కరకు అడ్డకరకు మధ్యలో శాపగ్రస్తుడిగా 3 మేకుల్లో వేలాడి తీశారు. పిల్లరా, ఆయన ఎందుకు వేలాడాడంటే బైబిల్ చెప్తా ఉంది, క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి. చెప్పండి, ఎవరి కోసం? ఆయన కోసం కాదు, నీ కోసం, నా కోసం, మన కోసం, అందరి కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన అమూల్యమైనటువంటి రక్తము కార్చాడు. గాయాల్లో, చేతుల్లో, తలలో, పాదాలలో, ప్రక్కలో ఆయన దేహమంతా నాగటి చాలువలు దున్నబడి అమూల్యమైన రక్తం కార్చాడు. ఎందుకు? బైబిల్ చెప్తా ఉంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పవచ్చును. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఆయన రక్తము కార్చింది నీ కొరకు, నీ పాపం కొరకు అని నువ్వు నమ్మితే కదండి. ఆయన రక్తం కార్చాడు. రక్తమే ప్రాణం కనుక ఆయన ప్రాణం పెట్టాడు కదా. క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయిను. విన్నారా? ఆయన వృద్ధుడై చనిపోలేదు, నిండు యవనస్తుడు. ఆయన రోగి అయి చనిపోలేదు, ఆరోగ్యదాత. ఆయన ఏ పాపము చేయనివాడు, పావనమూర్తి కదండి, పాపము లేనివాడు. భక్తుడు పాడాడు ఇలాగా, ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా, ప్రభునందు పాపము లేదుగా, ప్రభు నోట కపటము లేదుగా, పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా, పాపము ఎరుగడుగా, పావన చరితుడుగా, నీ పాపములకై అరుదించకిలలు కదండి. నీ పాపం, నా పాపం, మనందరి పాపముల కొరకు అరుదించి ఇలలో భరించే నీ శిక్షను, నా శిక్షను. పిల్లరా, ఆ కలువరి శిలువలో నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన భరించాడు. ఆ శిక్షనంతా భరించాడు. ఆ వేదన, ఆ యొక్క తీర్పుని, ఆ ఉగ్రతను మనకు బదులుగా ఆయనే భరించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, ఈ రాత్రి ఇదే సత్యం పిల్లరా. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, ఈయన అనేకుల కొరకు విమోచన ఖైదనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని. ఈ రాత్రి నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడని సత్యం ఎరిగితే గనక, ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధిలో 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచి అనేకులకు అగపరుచుకున్నాడు. 40 దినాలు ఆయన భూమి మీద ఉండి తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. నేను మరలా వస్తా, నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతానని వాగ్దానం చేసిన వాడు. కనుక ఈ సత్యాన్ని నమ్మితే, అందుకే 3:36 చెప్పాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే కదండి. 1 సాక్ష్యం వినాలి, 2 వివేకం కలిగి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇక తెలిసిన తర్వాత 3వది ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచటమే. అదే చెప్పాడు. సాక్ష్యము అంటే దేవుని గురించి సాక్ష్యం వినాలి, ఏది దేవుడో. 2 వివేకం కలిగి సత్యవంతుడైన వానిని ఎరగాలి. 3వదిగా చెప్పండి, అట్టి కుమారుని యందు లేక ఆ దేవుని యందు విశ్వాసము ఉంచటమే. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. కనుక ఈ రాత్రి నువ్వేం చేయక్కర్లా. 1 దేవుడెవరో సాక్ష్యం విన్నావు, 2 దేవుడెవరో నువ్వు ఎరగవలనని నీకు వివేకం ఇచ్చాడు. వివేకం ఇచ్చాడు. ఏది దేవుడు? వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. దయచేసి కొంచెం ఆలోచించి, పూర్వీకుల బాటలో నువ్వు వెళ్ళిపోవద్దు. నీకు నువ్వుగా ఆలోచన చేయి. ఆ పెద్దల మాట వినాలి కదండి, మా పూర్వీకులు కదండి అంటున్నావు. నీ పూర్వీకుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే నువ్వు కూడా అగ్నిగుండానికి వెళ్తావా? నీకు తెలివి లేదా? వివేకం లేదా? ఇదిగో నిన్ను పాపం నుంచి విడిపించడానికి తన ప్రాణమే పెట్టాడు. ఈ క్రింద ఉన్న భూమికి పైన ఉన్న ఆకాశానికి మధ్యలో ఆయన శాపగ్రస్తుడిగా రాలాడిన ఆ సత్యం ప్రాణం పెట్టాడు ఆయన నీకోసం. కనుక అట్టి సత్యాన్ని నువ్వు ఎరిగిన నీవు ఇక విశ్వసించటమే, నమ్మటమే. నీ ఎదుట ఉన్న ఆప్షన్ ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము
గలవాడన్నాడు. తర్వాత ఏమన్నాడు చెప్పండి 3:36లో, కుమారునికి విధేయుడు కాకపోతే జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచునన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. ఈ లోకంలో జీవించిన కాలంలో దేవుని కుమారుడిగా కుమార్తెగా సాక్షిగా ఉంటావు. ఒకవేళ మరణం వస్తే ప్రభునందు నిద్రిస్తే అదిగో ప్రభుతో ఉండటానికి ఆ పరదేశకు వెళ్ళిపోతావు. 3వ ఆకాశంలో ఇప్పుడు భక్తులు ఉన్నారు కదండి. ఏమే ప్రభు నమ్మిన భక్తులందరూ 3వ ఆకాశంలో ఉన్నారు. ఆ 3వ ఆకాశానికి వెళ్ళిపోతారు. ప్రభు పిల్లలతో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు మళ్ళా ఎంట పెట్టుకొని వస్తాడు. గొప్ప సంగతి. ఒకవేళ ఆ గొప్ప సత్యం నీకు అర్థం కాక నమ్మకం ఉన్నావా, కుమారునికి విధేయుడు కాకుండా ఉన్నావా, చెప్పండి ఏమన్నాడు? జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచునన్నాడు. దేవుని ఉగ్రత అంటే ఏంటి అంటే నువ్వు చేసిన పాపానికి అంటలేదు, అక్కడ విధేయుడు కాలేకపోయావు అంటే నమ్మలేకపోయావు కదా. ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిన నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మని వానికి అన్నాడా, పాపం చేసిన వానికి అన్నాడా? అంతే. యేసు ప్రభువు దేవుడు మానవుడుగా యేసు అని పేరును నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నమ్మాలి, నమ్మకపోతే అన్నాడు శిక్ష విధింపబడును అన్నాడు. చూసారా, నీ చేసిన పాపానికి కాదంట, ఈ గొప్ప కార్యం నువ్వు నమ్మలేదు గనక నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ కుమారుడిని నువ్వు ఒకవేళ నమ్మకపోతే లేక విధేయుడు కాకపోతే జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచునన్నాడు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది ఏమండి? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో మనకి తెలియదు. చలికాలం తెలుసు, వర్షాకాలం తెలుసు, యాసవకాలం తెలుసు. మరి మండే కాలం, అగ్నిలో మండే కాలం మనకు తెలుసా? తెలియదు. ఎవరు మండలేదు కదా. రేపు ఈ ఆత్మ అగ్ని గుండంలో మండుతున్నప్పుడు ఆ ఉగ్రత దాన్ని అనుభవించాలన్నమాట. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగానే దేవుని ఉగ్రత వాని మీద నిల్చునంటే మనకు అర్థం కావటం కోసం చిన్న పని చేస్తే బాగుంటుందేమో. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత గ్యాస్ పొయ్యి వెలిగించి టీయో కాఫీయో ఏదో పెట్టుకుంటాం కదా. పొద్దుటే ఒక పాత్ర తీసి అందులో కొంచెం నీళ్ళు పోసి పందారేసి కాస్త టీ పొడి వేసి లేక కాఫీ పొడి వేసి ఏదో మొత్తానికి పెడతాం. గ్యాస్ వెలిగించి ఆ పాత్ర తీసి పక్కన పెట్టి 2 చేతులు తీసుకెళ్ళి ఆ మంటలో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మీరు ఇక్కడికి వస్తే కేజీ బంగారం స్పాట్ ఏమండి విజయ్ కుమార్ గారు ఇస్తారు. ఎందుకంటే కోట మహల్ది కనుక కేజీ బంగారం స్పాట్లు ఇస్తారు. కానీ మీరే తీసుకోవాలి. ఏ చేతులు పెట్టారో ఆ చేతులతోనే తీసుకోవాలి వచ్చి. ఓకేనా? 1 కేజీ బంగారం మీకు స్పాట్లో ఇవ్వబడుద్ది. ఒక 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు కూడా వద్దు, 5 నిమిషాలు చాలు. ఏమండి? గ్యాస్ పొయ్యి వెలిగించి ఆ పాత్ర తీసి ఆ మంటలు ఎంతసేపు పెట్టాలి? ఏం కేకలు వేసుకుంటూ వస్తారండి. మీ బంగారం వద్దు చెప్పండి, మాకు ఏమొద్దు బాబు, ఈ పొయ్యి వద్దు, ఈ అగ్ని వద్దు, మాకు అసలు ఏమొద్దు అనుకుంటా పొడబబ్బలు వేసుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే కాల్చేస్తుంది, అగ్ని కాల్చేస్తుంది. అంటే దేవుని ఉగ్రత అంటే అది దేవుని అగ్ని పిల్లరా. ఎలా అన్నాడు? అది దేవుని అగ్ని, అది ఆరని అగ్ని, అది తీక్షణమైన అగ్ని అన్నాడు, అది నిత్య అగ్ని అన్నాడు. మనం వెలిగిస్తే గ్యాస్ పొయ్యి వెలుగుద్ది, మనం ఆరిపేస్తే ఆరిపోద్ది. కానీ దేవుని అగ్ని ఆరని అగ్ని అంటది. నువ్వు వెలిగించవలసిన పనిలా నువ్వు ఆర్పవలసిన పని అంతకంటే లేదు. కనుక ఈ రాత్రి ఆలోచన చేసుకో. దేవుని ఉగ్రత వాని మీద నిలుచునన్నాడు. ఈ రాత్రి నువ్వెవరైనా కావచ్చు, యేసు ప్రభువుని ఇంకా నమ్మలేదా? అయితే నీ మీద దేవుని ఉగ్రత ఉంది. మనం వెలిగించిన గ్యాస్ పొయ్యి మీద మన చేతులు ఒక 5 నిమిషాలు పెట్టలేవు కదా, 2 నిమిషాలు పెట్టలేవు కదా. దేవుని అగ్ని ఆరని అగ్నిలో మానవుడు యుగాలు కాలిపోవాలి. తట్టుకోగలవా? తీక్షణమైన అగ్ని తట్టుకోగలవా? ఆ ఉగ్రత భరించగలవా? భగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోనా, భగ్గున మండుచున్న ఎన్నడారని అగ్నిలోనా, కుమిలి
ఏడ్చుచూ ఓదార్పు కొరకు లేరు లేరు ఎవరు లేరు ఓదార్చువారు. కదండి, అది బగ్గున మండుతూ ఉంటే, కాలుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ఓదార్పు కొరకు చూస్తూ ఉంటే ఎవ్వరు లేరంటండి. ఎవ్వరు లేరు, ఓదార్చేవారు ఎవ్వరు లేరు, కానరారు అక్కడ. ఎందుకంటే పాపం చేసిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతే అందరూ కూడా ఆ ఉగ్రత పొందాలి కనుక ఎవరు ఏడు పాడది అక్కడే. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళని పలకరించడానికి, రే బాబు ఊరుకోరా దేవుడు నిన్ను ఆదరిస్తాడని పలకరించే వాళ్ళు ఉండరు ఇక అక్కడ. అందుకనే లేరు ఎవరు లేరు, ఓదార్చేవారు లేరంటండి. విన్నారా? ఈ రాత్రి ఒక్క మాట, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని చెప్పగలిగితే యేసు రక్తం ప్రతి పాపం కడిగి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. నీ కులం నిన్ను పాపం నుంచి విడిపించలేదు, నీ జ్ఞానం నిన్ను పాపం నుంచి విడిపించలేదు, నీ బలం, నీ అందం, నీ వెండి, నీ బంగారాలు, నీ బంధువులు, నీకున్న ఏది కూడా నీ పాపం నుంచి నిన్ను విడిపించలేదు. విడిపించేవాడు ఒకే ఒక్కడు కదండి. బైబిల్ చెప్తా ఉంది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, చెప్పండి, ఆయనే రక్షించును, ఆయనే విడిపించును. కనుక ఆయనే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి నువ్వేమి చేయక్కర్లా, ఉన్న పాటున ఉన్న చోటుని యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే చాలే. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఒకసారి మా ఊరి పక్కనే ఇద్దరు అన్నదమ్ములకి గొడవ వచ్చి, మరి తమ్ముడు అన్నగారిని చంపేశాడు. తల నరికేసి తలకాయ చేత్తో పట్టుకొని, ఒక చేత్తో కత్తి పట్టుకొని, ఒక చేత్తో తల పట్టుకొని టకటక వచ్చేస్తున్నాడు. చూసిన వాళ్ళందరూ పరుగు. ఎందుకంటే ఎన్నడూ చూడలేదు కదా అలాంటి సన్నివేశం. ఎప్పుడు సినిమాల్లో చూసి ఉంటాం. ఏమంటే ఇప్పుడు కూడా చూస్తున్నారేంటి? చిన్నప్పుడు ప్రభు నమ్మక క్రితం అలాంటి సన్నివేశాలు. టకటక రోడ్డు ఎమ్మటి వచ్చేసాడు, రోడ్డు మీద ఆపాడు, అడ్డంగా నిలబడ్డాడు. బస్సు వస్తుంది, ఆబా బస్సు అన్నాడు. కండక్టర్ దగ్గరికి వెళ్తే తీయ డోర్ అన్నాడు. ఎక్కిన తర్వాత ఎల్లో అన్నాడు. జంగారెడ్డి మాకు 10 కిలోమీటర్లు, అది సిటీ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుకడ ఆపు ఇక్కడ బస్సు అన్నాడు డ్రైవర్ గారిని. డ్రైవర్ గారు ఆపితే ఆ టీ డోర్ అన్నాడు కండక్టర్ గారిని. తీస్తే ఆ తలను ఆ కత్తి తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో దాని మీద ఆ టేబుల్ మీద పెట్టాడు. అర్థమైంది పోలీసు వారికి, ఇతడు తన రక్త సంబంధిని చంపాడని. పాపాన్ని ఒప్పుకున్నాడు కదా, నేనే చంపాను మా అన్నని, నేనే ఇదిగో వాడు తల తెచ్చాను, లొంగిపోయాడు కదా, సరే ఇవన్నీ ఇక్కడ పెట్టు, ఇంకెవరిని చంపుకొని పంపిస్తారా వాళ్ళు? పంపించరు కదా. లోపల వేశారు. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. పాపాన్ని ఒప్పుకున్నాడు, ఏం తిప్పలు పెట్టకుండా తనే వెళ్ళి లొంగిపోయాడు. కానీ వాళ్ళు ఆ చట్టం వారికి శిక్ష వేసింది. పిల్లరా, మరి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. కానీ నేను 1994లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని సేవకు వచ్చినప్పుడు మలకారం అని దమ్మపేట దగ్గర ఒక ఊరిలో మరి ఒక చాకలి వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ కుటుంబం దగ్గర మేము సువార్త కూడికి పెట్టి కొంత పని చేసాం. అక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి. వారింటి దగ్గరే కూడికి పెట్టేవారు. అక్కడ చిన్న సంఘం ఏర్పాటైంది. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఎంత పాపివైనా, ఆఖరులు ఇలాగ చెప్పాను, ఎంత పాపివైనా మరి దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నేను రక్షిస్తాడు. మా ఊరి పక్కన ఇలా జరిగింది. ఆయన పాపం చేశానని ఒప్పుకున్నాడు, చట్టం ఎదుటికెళ్ళి లొంగిపోయాడు. కానీ ఆయన్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ యేసుప్రభువు అలా చేయడు. నీ పాపాలు వెంటనే క్షమిస్తాడు, నిన్ను పాపం నుంచి విడిపిస్తాడు. యేసుప్రభువుని నమ్ముకు అని చెప్పి ముగించాను. చాలామంది కూర్చున్నారు. ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. మొత్తం కూడికైపోయింది. వాకిట్లో రాత్రి వెళ్ళిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంటికి అలా ఆయన లేచి నా పక్కకు వచ్చి చెవులు ఇలా చెప్తున్నాడు. అలా వెళ్ళిపోతున్నారు. బ్రదర్ గారు ఏంటండి? అదిగో మీరు చెప్పిన ఆయన ఇక్కడే కూర్చున్నాడు. ఈయన అక్కడ నుంచి ఆ జైల్లో పెట్టాక యావజ్జీవ కారాగార శిక్ష విధించబడ్డాక శిక్ష పూర్తయిన తర్వాత ఆయన అక్కడ లేడు, ఇక్కడికి వచ్చాడు, మా ఊర్లోనే ఉంటున్నాడు. ఆయన ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాడు అని చెప్పాడు. ఆయనే ఇక్కడ కూర్చున్న ఆయనే మీరు చెప్పిన ఆయన అనేసరికి నా గుండెలు మళ్ళీ పరిగెడుతున్నాయి. ఎందుకంటే
ఇప్పుడు ఒక తలకాయ నరికినోడికి రెండో తలకాయ నరకటం పెద్ద కష్టమేం కాదు కదండి. నిజంగా ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి బతికిపోయాను అనిపించింది. బ్రదర్ గారు భోజనం చేయండి, సరే ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాడు కదా ఇంకేం తొందర లేదంటే నాకు ఆకలి కూడా వేసింది కాదు. నేను త్వరగా ఇప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేయాలనిపించింది. ఎందుకంటే నిజమే కదా, ఒకవేళ ప్రభు నమ్ముకోపోతే మళ్ళా కత్తి తెచ్చి ఇప్పుడు చెప్పంటే ఏం చేసేది. కనుక అతడు ప్రభు నమ్ముకున్నాడు, పాపాలు క్షమించబడ్డాయి, ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు కదండి. ఆయన గురించే చెప్పినా కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. నేను కొద్ది సమయానికి నెమ్మదిపడి భోజనం చేసి మళ్ళా తెప్పరిల్లి రాగలగటానికి ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి ప్రియులరా, నువ్వు ఎంతటి పాపివైనా ప్రభువారు ప్రతి పాపం క్షమిస్తాడు. ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఇకనైనా ప్రభుని నమ్మి రక్షణ పొందవా, ఇకనైనా ప్రభుని నమ్మి రక్షణ పొందవా, ఎంతకాలం యేసుని నమ్మక వాయిదా వేస్తావు, ఎంతకాలం యేసుని ఎరుగక వాయిదా వేస్తావు, ఇకనైనా ప్రభుని నమ్మి రక్షణ పొందవా. ప్రార్థన చేసుకునే ముందు మరొక చిన్న మాట అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా ఈ కూడికలో ప్రభు నమ్మని వారు కనుక ఉంటే దయచేసి ఈ కూడిక, ఈ ప్రయాస, ఇంత ఖర్చు, ఇంత పరిచర్య కేవలం నీ ఆత్మ రక్షణ కొరకేనేమో. సంఘమంతా వచ్చారు, దేవుడు తన దాసుల్ని పంపించాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ఖర్చుపడి ప్రేమతో ప్రయాసపడి చేస్తున్న ఈ పరిచర్య ఒకవేళ నీ కొరకేమో, నీ రక్షణ కొరకేమో. ఒకసారి ఆలోచన చేసుకో. మరి ఏం చేయాలండి? ఏం చేయక్కర్లా, నువ్వు ఉన్న చోటున ఉన్న పోటున యేసు ప్రభువా నేను పాపినని చెప్పు. అలా చెప్పిన నీవు కూడిక అయిపోయింది, పెద్దలు ప్రకటన చేసిన తర్వాత అలాగే వెళ్ళిపోకుండా ముందుకు రా. నువ్వు ఎవరివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, చిన్నవైనా పెద్దవైనా ముందుకు రా. నేను యేసు ప్రభువు నమ్ముకున్నానండి, నా హృదయంలో తీర్మానం చేసుకున్నాను, నేను పాపినని ఒప్పుకున్నా అని పెద్దలతో చెప్తే వారు ఒక తీర్మానం చేయించుతారు. ఎలా యేసు ప్రభువు నమ్ముకోవాలో నీకు తెలియపరుస్తారు, ప్రార్థన చేసి పంపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ కృపచేత నన్ను ఎలాగ రక్షించారో, అలాగే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి, సత్యవంతుడైన వాడిని ఎరగవలనని ప్రభువా కుమారుని యందు విశ్వాసం ఉంచవలనని మీరు చేసిన కార్యాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాక్ష్యం ఇచ్చారు, వివేకం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు. ఇందులో విశ్వాసము ద్వారా రక్షణ, నిత్యజీవం ఇచ్చారు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా మిమ్మల్ని నమ్మని వారు ఉంటే వారిని దర్శించండి ప్రభువా, వారిని రక్షించండి, పాపము నుండి విడిపించండి, నీ కుమారుడుగా నీ కుమార్తెగా అంగీకరించండి. ఈ గ్రామంలో, ముఖ్యంగా ఈ వీధిలో, ఈ ప్రాంతంలో మైకు శబ్దం ద్వారా వింటున్న వారు అందరి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాటుకోటేశ్వరం జీడిఎం క్రిస్టియన్ అసెంబ్లీ సంఘానికి మీరు ఇచ్చిన సువార్త దర్శనాన్ని బట్టి, భారాన్ని బట్టి కుటుంబాలు ఖర్చుబడి ఎంతగానో ఈ పరిచర్య చేస్తూ ఉండగా దీవించమని ప్రభువా, ఒక్కడును నశించుట మీకు ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడాలని మీ కోరిక నెరవేర్చబడటానికి దయ చూపించమని, పెద్దలు, బాధ్యతలను, ప్రియులను బహుగా దీవించమని, సంఘమును దీవించండి, ఈ ఏర్పాట్లు చేసిన ప్రియులను బహుగా దీవించమని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ గ్రామస్తులు ఎంతగానో సహకరించారు, వారందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.